నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. చంద్రుతి మండలంలో అమరవీరుల స్తూపానికి నివాళులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. ఈ నెల 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించిన యాదవ సంఘం నాయకులు. సిఐజియు జిల్లా 4వ మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేసిన కార్మిక సంఘం నాయకులు. పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. పోలీసు అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులర్పించారు. జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించి అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అధికారులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు షోక్ శ్రష్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి గతేడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 192 మంది పోలీసు అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఎస్పీ తెలిపారు. జిల్లాలో అంతర్గత భద్రతా పరిరక్షణ విధుల్లో 8 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని, దేశ సరిహద్దులోని ఆక్సాయి చిన్ ప్రాంతంలో పహారా కాస్తున్న 10 మంది సిఆర్పీఎఫ్ పోలీసులను 1959లో ఇదే రోజున చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటి నుండి వారి త్యాగాలను స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణ సందర్భంగా ఎన్నో జటిలమైన సవాళ్లు ఎదుర్కొంటున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్, మొగిలి శ్రీనివాస్, నటేష్, ఆర్ఐ రమేష్, యాదగిరి, ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. Respected all brave families of our brave soldier, my colleagues, officers, media friends, అందరికీ నమస్కారం. ఈరోజు we are gathering here because Police Meritorious Day. But along with Police Meritorious Day, this is the day of courage, day of discipline, day of passion towards duty. बिकॉज ये మొత్తం गवर्नमेंट डिपार्टमेंटలో ये यूनिफॉर्म सर्विस और इन ओनली पुलिस डिपार्टमेंट ये अपनी ड्यूटी के लिए अपनी जान देता है. दिस सैक्रिफाइस नॉट इन अदर डिपार्टमेंट, नॉट एनी अदर डिपार्टमेंट, ओनली इन पुलिस डिपार्टमेंट ये सैक्रिफाइस देता है. इसलिए जो भी हमारे अभी तक जो 6 जवान है तेलंगाना में, ओवरऑल इंडिया में ऑलमोस्ट 192 है. इवन ये 2 days बैक इवन निजामाबाद में भी हमारा जो प्रमोद था वो अपना ड्यूटी मतलब बिफोर 1 day ओनली दिवाली उसका ड्यूटी करते टाइम उसका डेथ हो गया. सो ये जो मतलब जो इधर भी कुछ 10-20 ईयर बिफोर जो इधर చాలా ఈ ఏరియాలో చాలా నక్సలైట్స్ ప్రాబ్లం ఉంది. అండ్ ఈ రోజులో हम जो पीसफुली इधर रह रहे हैं, पीसफुली ये మొత్తం సొసైటీ ఇక్కడ ఉంటారు. ये పోలీస్ కూడా फ्रीली मूवमेंट చేస్తున్నారు. ओनली बिकॉज उनका जो भी उन्होंने मतलब अपना जो लाइफ दिया है उसके कारण हम इधर अभी पीसफुली सब रह रहे हैं. तो ओनली पुलिस डिपार्टमेंट नोज द वैल्यू ऑफ पीस, बिकॉज नो अदर डिपार्टमेंट्स ओके, बट जो वैल्यू होता है पीस का, कॉस्ट ऑफ पीस, वैल्यू ऑफ पीस जो बोलते हैं, ओनली पुलिस डिपार्टमेंट नोज. सो मैं आपकी फैमिली, हम तो मतलब जब भी कोई किसी का डेथ होता है पुलिस में, ठीक है, पुलिस डिपार्टमेंट तो क्योंकि जब एंट्री होता है पुलिस में तो वंस
पुलिस डिपार्टमेंट का एक फैमिली हो जाता है तो ऑलवेज फैमिली रहता है। आपने भी मतलब सोसाइटी के लिए आपका लॉस हुआ है, आपका फैमिली का भी लॉस हुआ है, लेकिन हम पूरा जो भी पुलिस फोर्स है आपके साथ हमेशा रहेंगे। जो भी आपका कोई भी ప్రాబ్లం होगा जनरली अब చాలా ఫ్యామిలీస్ కరీంనగర్లో ఉంటారు। సో మెయిన్లీ वो कुछ भी प्रॉब्लम होता है रिगार्डिंग योर पर्सनल प्रॉब्लम, एजुकेशन प्रॉब्लम, प्रोफेशनल लाइफ प्रॉब्लम, ये करीमनगर के पास पुलिस के पास जाते हैं, लेकिन सिरसिल्ला में जनरली लोग नहीं आते। सो मैं आज जो स्पेशल मतलब जो दिन है आज मैं यहाँ से आपको प्रॉमिस करता हूँ कि आपका कोई भी प्रॉब्लम हो, जितना मैं ट्राई कर सकता हूँ आपको हेल्प करने का मैं ट्राई करूँगा। मतलब जनरली हमारा पुलिस में क्या है कि मतलब आपका पर्सनल भी कुछ भी प्रॉब्लम होगा, हम एटलीस्ट बाकी डिपार्टमेंट में कॉन्टैक्ट होते हैं, सीनियर लेवल पे होते हैं, एजुकेशन डिपार्टमेंट में है, एनजीओज है, तो जो भी हम हेल्प कर सकते हैं आपको हम हेल्प करेंगे। बस आपको कोई भी प्रॉब्लम होगा हमें आके बोलिए। सो वंस अगेन हम यहाँ पे जो इतना पीसफुली इधर जो प्रोग्राम भी सेलिब्रेट कर रहे हैं, बिकॉज इन्होंने अपना लाइफ दिया है इसलिए हम इतना पीसफुली इधर कर रहे हैं। तो ये ऑलवेज आप या ध्यान में रखिए कि हम यहाँ जो पीसफुली रह रहे ओनली बिकॉज ऑफ द sacrifice paid by these all brave soldiers and your family. So thank you అందరికీ। సిరిసిల్ల పట్టణంలోని కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ తల్లులు ఎంతో మహిమాన్వితమైన దేవుళ్లుగా పేరుగాంచారని ఆలయ కమిటీ సభ్యులు కొండ ప్రతాప్ పేర్కొన్నారు। ఈరోజు అమావాస్య సందర్భంగా ఆలయ పరిసరాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మలు భక్తుల కోరికలు తీరుస్తారని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు। దాతల సహకారంతో ప్రతి అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। భక్తులు ఎవరైనా ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమకు తోచిన రీతిలో విరాళాలు అందించవచ్చని సూచించారు। ఈ కార్యక్రమంలో మేరుగు సుదర్శన్, గోని శ్రీనివాస్, సమ్మయ్య, బింగి జిగిరి, జగన్, కోడం రమేష్, మంగళరాములు, ఆంజనేయులు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు। అమాస సంతర్పణ పెడుతున్నాము। దాతలు వారిగా ప్రతి వాళ్ళు 300 నుంచి 1100, 1000 రూపాయలు రాస్తున్నారు। వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ప్రతి నెల ఇదే విధానంగా పెడుతున్నాం, వాళ్ళతో సహకరిస్తున్నారు। కాబట్టి అమ్మవారి దయ ఉంచి అందరి ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ఉండాలని పాల్గొనాలని కోరుతున్నాను। అట్లాగే మా కమిటీ సభ్యులు సుత ప్రతి నెల సంతోషంగా సహకరిస్తున్నారు, దాతలు సుత ఇస్తున్నారు। కాబట్టి ఇదే విధానం కొనసాగాలని కోరుతున్నాను। సెలవు। అమ్మ తల్లి అమ్మవార్ల పేర్ల మీద ప్రతి నెల అమావాస్య రోజున మరి భోజనాలు పెట్టడం జరుగుతుంది। అన్న సంతర్పణకు దాతలు ఎవరెవరైనా కానీ మరి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ అక్కచెల్లెల అన్నదమ్ముల పేరు మీద కానీ మరి ఎంతో అంతో ఇచ్చి వారి పేరు మీద అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఎవరెవరున్నాను ముందుకొచ్చి మరి ప్రతి నెల 300, అదేవిధంగా సొంతంగా వాళ్ళ అభిప్రాయంతో కూడా అమ్మవార్ల పేర్ల మీద అన్న సంతర్పణ చేయడానికి అవకాశం ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అన్న సంతర్పణ పాలు పంచుకొని వాళ్ళకు తోచిన విధంగా మరి చేయాల్సిందిగా కోరుకుంటున్నాము। అదేవిధంగా మైమగల్ల తల్లి మైసమ్మ పోషమ్మ తల్లి చాలా సంవత్సరాలు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఏర్పాటైంది। ఈ మధ్యనే మేము గుడి నిర్మించడం జరిగింది। ఆ సందర్భాలల్లో మాకు మంచి అనిపించింది కాబట్టి మా కమిటీ సభ్యులందరూ ముందుకొచ్చి పాల్గొని ఈ అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తున్నాం। కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా అన్న సంతర్పణలో పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్ర ఇవ్వాలని కోరుకుంటున్నాం। మైసమ్మ పోచమ్మ తల్లి మా తమ్మునికి చాలా సంతోషంగా అనిపించింది కాబట్టి వచ్చే నెలల ప్రతి నెల అమ్మవారి కూరగాయలు ఇస్తుండు। మరి ఇంకా మంచిగా అనిపించింది కాబట్టి అమ్మవారికి నేను వంట సామాను బోట్లు ప్రతి ఒక్కటి నేనే కొనిస్తాను ముందుకు వచ్చినందుకు మా తమ్మునికి మనస్ఫూర్తిగా సంతోషిస్తూ అందరూ। ఈ నెల 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో యాదవుల రాజకీయ చైతన్య సదస్సును నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు వెల్లడించారు। ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు। రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులను చైతన్యపరిచి రాజకీయ వాటా సాకారం కోసం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు। రాజకీయంగా వెనుకబడిన వర్గాలుగా యాదవులు ఉన్నారని పోటీలో నిలిచి రాజకీయంగా గెలిచే అవకాశాలు కల్పించేందుకు శిక్షణ తరగతులు ముఖ్య ఉద్దేశమని తెలిపారు। ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మహాసభ జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ సాగాని కొమరయ్య యాదవ్, జడల రవీందర్ యాదవ్, వీరవేణి మల్లేష్ యాదవ్, జగ్గాని మల్లేష్ యాదవ్, బత్తుల మహేందర్ యాదవ్, గుబ్బల మల్లేష్ యాదవ్, హాసం మల్లేశం యాదవ్, మాసం భాస్కర్, కృష్ణకాంత్, ఆరుట్ల రాములు, పర్లమర్ల మల్లేశం యాదవ్, చెవుల మల్లేశం, బైకాని వేణుగోపాల్, మారవేణి మల్లేష్ యాదవ్, పెరుగు పరశురాములు యాదవ్, నక్క కొమరయ్య యాదవ్, బి పేట కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు।
అధ్యక్షులు ఏటి యాదవ్. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరినీ ఒక యూనిట్ మీదకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా యాదవులందరూ మన కరీంనగర్ పట్టణంలో ఏకగ్రీవంగా యాదవులు అందరూ కూడా ఆదివారము మద్యము మాంసము ముట్టము అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇది ఈ 4 జిల్లాల్లో ప్రధాన అంశంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి ఎవరికైనా ఒక శిక్షణ ఉంటేనే దాంట్లో పరిపక్వత సాధిస్తారు. కాబట్టి రాజకీయ చైతన్యాన్ని నింపడానికి యాదవ్ సోదరు లోపల సర్పంచ్ కానీ, మండల్ ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేటర్స్ కానీ, ఇంకా ఏ నాయకుడైనా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇలాంటి పదవులకు పోటీ చేసేటప్పుడు ఆ శిక్షణ అనేది అవసరం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ నాయకులందరికీ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అది 24 నాడు ఫామ్ 60లో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కనుక యాదవ్ సోదరులందరూ ఇది ఒక అవకాశంగా తీసుకొని తప్పకుండా శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము. ముఖ్యంగా జిల్లా పరంగా చూసినట్టుంటే సిరిసిల్ల జిల్లా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా సౌకర్యాల విషయానికి వస్తే చాలా అభివృద్ధి చెందిన మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ యాదవ సంఘం ఏదైతే ఉందో, యాదవ కులస్తులు ఏదైతే ఉందో రాజకీయంగా వెనుకబడిన మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏటి యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. మినిస్టర్స్, సీఎం అందరి దగ్గర అయినప్పటికీ కూడా ఆయన ఒక వ్యక్తిగతంగా పోరాటం సాగిస్తున్నారు. ఇవాళ ఏటి యాదవ్ వెనుక ఒక సిరిసిల్ల జిల్లానే కాదు 4 జిల్లాల యొక్క యాదవ నాయకులు ఉంటారు. మనము ఏదో ఒక పదవి కొరకేని కాదు, ఏదంటే అది అడగడానికి, ఏదంటే అది తీసుకోవడానికి, ఏదంటే అది గుంజుకోవడానికి మనం అందరం యూనిట్గా వెళ్తే తప్పకుండా అది సాధ్యమవుతానే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హామీ ఇస్తూ, అదేవిధంగా ఏదైతే ఒకరోజు రాజకీయ శిక్షణ సరిపోకపోవచ్చు, రేపు ఎలక్షన్కు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరెవరు దేనికి పోటీ చేస్తూ ఉన్నారు, అప్పుడు జిల్లా పరంగా వచ్చి వారి ఇక్కడ సమూహంగా ఏర్పాటు చేసి ఒకరోజు కానీ 2 రోజులు కానీ వాళ్ళతో ఉండి ఇక్కడ పరిపూర్ణత వాళ్ళు లోపల ఒక పరిపక్వత వచ్చే వారికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ రాజకీయం చేస్తూ ఉన్నారు, డబ్బులు బాగుంటే రాజకీయం చేయడం కాదు, ఓటర్లను మనం ఎట్లా ఆకర్షించగలుగుతాం, ఓటర్లకు మన పైన నమ్మకం ఎట్లా కుదురుతుంది, ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఎట్లుంటే మనల్ని ఒక లీడర్గా ఎన్నుకుంటారు అనే దానిపైన అనేక రకాలుగా ట్రైనర్స్ ఐఐఎంలో, ఐఎస్బిలో చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తులు వచ్చి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక దానివల్ల మన ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత యాదవుల లోపల వాళ్ళ ముఖాల లోపల ఉత్సాహాన్ని చూడాలనే సదుద్దేశంతో ఇవి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరూ కూడా ప్రెస్ మిత్రులు ముఖ్యంగా 2 అంశాలు యూనిట్ కొరకు ఆదివారం నాడు మద్యము మాంసము యాదవ్ సోదరులు అందరూ అన్ని కుటుంబాల్లో 4 జిల్లాలో బంద్ చేస్తున్నారనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి గట్టిగా చేయబాలని చెప్తూ జై భారత్. శ్రామిక వర్గ హక్కుల సారథి ఉద్యమాల వారధి సిఐటియుని ఆదరించాలని కార్మిక సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక్ భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో అక్టోబర్ 29-30 తేదీల్లో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా మహాసభల కరపత్రంను ఆవిష్కరణ చేశారు. జిల్లాలో కార్మిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణులు అన్నారు. మహాసభల సందర్భంగా కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ, ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇట్టి మహాసభకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారని, ఇట్టి మహాసభలలో గత మహాసభ నుండి ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలు, ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని, ఇట్టి మహాసభలో జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, హమాలీ కార్మికులు,
భవన నిర్మాణ కార్మికులు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, హాస్పిటల్ మరియు ఇతర అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఇటు మహాసభల నిర్వహణ మరియు రాబోయే రోజుల్లో నిర్వహించబోయే ఉద్యమాల పోరాటాల కొరకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, మిత్రుడు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఉద్యమాల సారథి, పోరాటాల వారధి సిఐటియుకు అండదండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ మూషం రమేష్, గుర్రం అశోక్, గణేష్, గురజాల శ్రీధర్, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు ఆఫీసులో సిఐటియు జిల్లా మహాసభలు 29-30 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నాయి. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులు, కర్షకులు అందరూ ఈ జిల్లా మహాసభలకు ఆర్థిక సహాయము అందించి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే జిల్లాలో కార్మికుల పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న ఘనత సిఐటిదే. కాబట్టి జిల్లాలో ఉన్న కార్మిక వర్గం కానీ, రైతులు కానీ, మొత్తం జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ సిఐటియు జిల్లా మహాసభలను ఆదరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు అక్టోబర్ 29-30 తేదీలలో సిరిసిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభల కరపత్రాలను ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరే జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అలుపేరుగాని పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ పీడీ కార్మికులు కావచ్చు, పవర్లూమ్ కార్మికులు, హమాలీ కార్మికులు, బిల్డింగ్ రంగం కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, అదేవిధంగా ఇతర సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కారం దిశగా పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కూడా మరి కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం మరి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిఐటియు జిల్లా 4వ మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి గత మహాసభల నుండి ఈ మహాసభ వరకు మరి కార్మిక వర్గ సమస్యలు చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో మరి కార్మిక సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ మహాసభల్లో. మరి ఈ మహాసభల నిర్వహణకు రాబోయే రోజుల్లో కార్మిక ఉద్యమ పోరాటాలకు సంబంధించినటువంటి ఇదికి జిల్లాలోని కార్మిక వర్గం, అన్ని రంగాల కార్మికులు, అదేవిధంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మహాసభల నిర్వహణ రాబోయే రోజుల్లో ఉద్యమ నిధిని అందించి సిఐటియుకు అండగా నిలబడాలని చెప్పి, మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. గౌడ జాతి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది. తమ జాతి ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయం పాలమూరు పట్టణంలోని ఏనుగొండ దేవుని గుట్టపై నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం సిద్ధమైంది. అక్టోబర్ 23 నుంచి 26 వరకు శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ మాత, వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గౌడ పూజారుల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత దివ్యమైన భవ్యమైన ఆలయం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ ఆలయం కోసం 60 లక్షలు పైగా వెచ్చించారు. గౌడ జాతి సమాజం, ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో ఉన్న గౌడ జాతి ప్రజలు సహకారం అందించడంతో ఆలయం త్వరితగతిన పూర్తయింది. అక్టోబర్ 23 నుంచి 26 వరకు ప్రతిష్టా పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 24 సాయంత్రం ఏనుగొండలోని ఆంజనేయ స్వామి ఆలయం నుండి పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు కాటమయ్య గుడి వరకు కొనసాగనుంది. 25న శ్రీ కాటమయ్య స్వామి మాంబ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దేవుని గుట్టపై సువిశాలమైన స్థలంలో గౌడుల ఆరాధ్య దైవం కాటమయ్య గుడి అందుబాటులోకి రానుంది. ఇదివరకే ఆలయానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు, గౌడజాతి కుటుంబాలకు కమిటీ అందజేసింది. ప్రతిష్టాపన కార్యక్రమాలకు వచ్చే భక్తులకు అల్పాహారం, భోజనం తదితర ఏర్పాట్లు నిర్వాహకులు కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని గౌడజాతి ప్రజలు పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తరలి రావాలని కమిటీ విజ్ఞప్తి చేస్తోంది.
circle. దేశవ్యాప్తంగా జరిగే పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ అమరుల స్తూపానికి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ముందుగా మైదానంలో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎస్పీ మర్యాదపూర్వకంగా పలంకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరవీరుల స్తూపం దగ్గర 2 నిమిషాల పాటు పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ మౌనం పాటించి వారి కుటుంబాలకు సముచిత స్థాయిలో సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. సమాజం సురక్షితంగా ఉందంటే పోలీసుల కృషి ఎంతో ఉందని ఎస్పీ గుర్తు చేశారు. ఎన్నికల విధి నిర్వహణలో పలు సందర్భాల్లో పోలీసుల విశేష సేవలను అందిస్తున్నారని, విధి నిర్వహణలో పోలీసుల పనితీరు తప్పక కొనియాడాలని అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేమని చెప్పుకొచ్చారు. పోలీసుల మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇటీవల జరిగిన ప్రమోద్ హత్య తెలంగాణలో కలకలం రేపిందని, చాలా బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈరోజు అక్టోబర్ 21 పురస్కరించుకొని పోలీసుల అమరవీరుల దినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత సంవత్సరం 22 అక్టోబర్ నుండి ఈ రోజు వరకు ప్రజా సంరక్షణ గురించి, ప్రజాస్వామ్య రక్షణ గురించి ప్రాణాలు అర్పించిన మహావీరులకు, పోలీసు వీరులకు మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనంగా వనపర్తి జిల్లా పోలీస్ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. పోయిన సంవత్సరం 191 ఆఫీసర్లు మరియు ఇటీవల నిజామాబాద్లో అసువులు బాసిన అమరుడైన ఈ ప్రమోద్ కానిస్టేబుల్తో కలిపి 192 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసు విధి నిర్వహణలో వారు చేసిన త్యాగాన్ని మేము మళ్ళీ గుర్తు చేసుకుని వారి ఆశయ సాధన గురించి, ప్రజాస్వామ్య రక్షణ గురించి ఎల్లవేళలా మేము పాటుపడి ఉంటామని, ప్రజల యొక్క రక్షణకు మేము నిబద్ధులమై ఉంటామని తెలియజేస్తూ మరోసారి అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దిన సందర్భంగా వారందరికీ ఘన నివాళులు తెలుపుకుంటున్నాం.
పోలీస్ సమరవీరుల స్మారక దినాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా స్మృతి పరేడ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ 7 డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్ఎస్ చౌహాన్ హాజరయ్యారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి నేతృత్వంలో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహింపబడ్డాయి. దేశంలో గత సంవత్సర కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన 191 మంది పోలీస్ సమరవీరుల పేర్లను జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈరోజు మనం దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకుంటున్నాం. వారి త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల దేశానికి అందించిన అత్యున్నత సేవలకు చిహ్నం. వారి త్యాగం వల్లనే సమాజం శాంతియుతంగా సాగుతోంది. ఈ రోజే కాదు ప్రతిదినం వారి సేవలను గుర్తు చేసుకుంటూ మనం మరింత నిబద్ధతతో విధులు నిర్వహించాలని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. చందుర్తి మండలంలో అమరవీరుల స్తూపానికి నివాళులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల గోల్డెన్ టెంపుల్ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. ఈ నెల 24న కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించిన యాదవ సంఘం నాయకులు. సిఐజియు జిల్లా 4వ మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేసిన కార్మిక సంఘం నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.